పెట్రోల్ లేదా అంటే ఆఫీస్కి వచ్చాము. ఆఫీస్ నుంచి మళ్ళీ కాస్త మా సార్కి ఏదో ఇంటీరియర్కి వెళ్ళాలంట. సైట్లో ఎవరు లేరంటే ఎర్రగడ్డ బండి సర్వీస్కు వాళ్ళ ముందే ఈ సాటర్డే అలా ఇద్దాం అనుకున్నాం. ఈ ట్రాఫిక్ అండ్ సిగ్నల్ ఇంకా పట్టట్లేదా? గ్యాప్ దొరికితే వెళ్ళిపోవడమే, కాకపోతే సరిపోయేంత గ్యాప్ దొరకాలి. కాలు మీద ఎక్కిచ్చేసినట్టున్నాడు కారోడు. ఎక్కిచ్చాడు. వాడు కాలు ఎలా పెట్టుకుంటే ఎందుకు? వాడి కళ్ళు కనిపించవండి ఎక్కిచ్చేటప్పుడు. మా సిగ్నల్ పడింది, వెహికల్స్ మాత్రం కదలట్లేదు. మళ్ళీ రెడ్ సిగ్నల్. అమ్మది నమ్మ బత్తాయో, ఇది ఎక్కడి మాసరామో అసలు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆపేస్తారు. సార్ సిగ్నల్ పడితే మాత్రం వెళ్ళిపోవాలి అసలు. ఫ్రీ లెఫ్ట్ వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం దారి వదిలితే వెళ్ళిపోతారు. ఇదేమో సడన్గా అటు ఇటు కాకుండా మధ్యలో క్రాస్ పెట్టాడు. సిగ్నల్ పడింది బాబాయ్. ఇవి కూడా మళ్ళీ 2 minutes వేస్తాడేమో.
రిలాక్సేషన్ వచ్చిందమ్మా. కొంచెం కొంచెం గాలి తగులుతుంది ఎప్పుడైనా. ఎర్రి పప్పులు అందరూ మనకే తగులుతారు బాబు. భలే తిప్పాడు కట్టు. హైటెక్ సిటీ నుంచి ఎర్రగడ్డ రోడ్డుకి వెళ్ళాలి అని అనుకుంటే ఇగో ఈ రోడ్డు, హై టెన్షన్ రోడ్డుని పట్టుకొని వెళ్ళిపోవాలి. 100 ఫీట్ రోడ్ నుంచి బోరకొండ మీద నుంచి వెళ్తుంది. అమ్మా గల్లీలో కూడానా వెళ్ళండి అన్న. ఏంటిది బొక్కలాగా? లేదుగా రోడ్డు కూడా. మట్టి 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 ఉంది మొత్తం రోడ్డు మీద. ఇసుక ఉండకూడదు రోడ్డు మీద. టైర్కి ఎట్లా అంటే ఇయర్ టియర్ అనే రియాక్షన్ ఉంటుంది, స్లిప్ అయిపోతూ ఉంటుంది టైరు ఇసుకలో. ఇసుకనే కాదు, కంకర కానీ రాళ్ళు కానీ స్లిప్ అయిపోతూ ఉంటుంది, పడిపోతారు. బోరబండ బస్ స్టాప్ మొత్తం బోరాన్ ఉంటుంది బా. ఇక్కడ బోరాన్ అంటారు. మోస్ట్లీ దగ్గరకు వచ్చేసాం. ఇంకొక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బ్రిగేడ్ ఎర్రగడ్డ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, భరతనగర్ ఫ్లైఓవర్, దానికి ఇటుపక్క ఇదే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం వెళ్ళే రూట్కి లెఫ్ట్ సైడ్.
కొంచెం ఏదో మెటీరియల్ కావాలంట మా వాళ్ళకి. మెటీరియల్ తీసుకున్నాం ఇంకా. హలో రైట్స్, సామాన్ తీసేసుకున్నాం. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ డైరెక్ట్గా బిల్డింగ్ వెళ్ళిపోదాం ఇక. వర్క్లో వెళ్ళిపోవాలి ఇక. టేక్ లెఫ్ట్. వీడు ఆటో మధ్యలో ఆపేశాడు. టేక్ రైట్. వెళ్ళాలి. వీళ్ళు ఇసుకలు రోడ్డు మీద వేయకూడదు, సైడ్కి వేయించుకోవాలి. లోపల గల్లీలో కానీ చిన్న చిన్న గల్లీలో. ఎక్కువ వెహికల్స్ తిరిగే సైడ్ అసలు ఏంటో. బాయ్ మొత్తం ఆటోను అల్లాడిస్తుండగా, కట్లు మీద కట్లు, చెవులో ఇయర్ ఫోన్స్, మామూలు ఉండదు బాయ్ది. ఏ అపార్ట్మెంట్స్ అవి. ఇక డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇక డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి సెల్లర్లో పెట్టేయాలి. डी ब्लॉक है, डी ब्लॉक है नहीं. हाँ हाँ. బండి బాగా సౌండ్ వస్తుంది, సర్వీస్ చేయించాలి. డి బ్లాక్ కదా, సో ఇటు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఇక్కడ బండి పార్క్ చేస్తామంటే ఇంకా అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, రీచ్ అయిపోయినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్.